నువ్వు స్త్రీవైనా పురుషుడైనా నీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకి, సంఘస్థులకి బోధ చేసే విధానం మార్చుకో. పనికి మాలిన బోధలు చేయడం వల్ల మీరు జోకర్లుగా మిగిలిపోతున్నారు సోషల్ మీడియాలో. యు బికేమ్ జోకర్స్ అండ్ బఫూన్స్ ఇన్ సోషల్ మీడియా, ఇన్ సొసైటీ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి, బైబిల్ పట్టిన దగ్గర నుంచి ఆదివారం వాక్యం ఏం చెప్తున్నారు తెలుసా? మీ ఫ్రిడ్జ్లో కూరగాయలు వచ్చేస్తాయి, మీ పర్స్లో డబ్బులు వస్తాయి, మీ బ్యాంకులో బ్యాలెన్స్లు పెరిగిపోతాయి, నీ పొట్టకు 6 ప్యాక్ వచ్చేస్తుంది, నీకు లోన్ వస్తుంది, ఇల్లు వస్తుంది, గాడిద గుడ్డ వస్తుంది. ఈ ప్రసంగాలు మానుకోండి సార్, ఈ ప్రసంగాలు మానుకోండి సార్. ఈ ప్రసంగాలు మానుకొని క్రైస్తవుడు రోషంగా ఎలా బతుకాలో నేర్పించండి. రానున్న రోజులు ఎలాంటివో తెలుసా? బైబిల్ పట్టుకుని రోడ్డు మీద కనపడితే కాళ్ళు చేతులు నరికి అవతల పడేస్తారు. నీ పేరు అడుగుతారు. నీ పేరు మహిమనో, గ్రేసో, హెప్సిబానో, దావీదో, దానియేలు అని చెప్తే అక్కడే నడి రోడ్డు మీద బజార్లో అందరి ఎదుట బట్టలు ఉడదీసి ఒంటి మీద నూలు పోగులు లేకుండా బహిరంగంగా ఊరేగిస్తారు. వీటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించండి. వీటికి సిద్ధపడటం నేర్పించండి సంఘానికి. ఎంతసేపు ప్రాస్పరిటీ వస్తాయిలే, వచ్చింది ఏది నీతో రాదు. రాని దానికోసం బ్రతకటం మానేసి ఉన్న జీవితంలో క్రీస్తు కొరకు బ్రతకటమే కాదు, క్రీస్తు కొరకు చచ్చిపోవడం కూడా క్రైస్తవుడి దమ్ము అని చాటి చెప్పడం నేర్చుకో. చాలా మంది సేవకులు నాకు ఫోన్ చేసి ఏమంటున్నారు తెలుసా? చిన్న సంఘాలు, 20 మంది 30 మంది సంఘాలు నడుపుతున్నటువంటి పాస్టర్లు, అన్నా ప్రవీణ్ పగడాల గారిని చంపిన తర్వాత, అజయ్ బాబుని అరెస్ట్ చేసిన తర్వాత మా సంఘానికి 30 మంది వచ్చేవాళ్ళు 10 మంది వస్తున్నారన్న. ఏంటే? ఎందుకు లేని పాస్టర్ గారు కేసులు పెడుతున్నారు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో, మమ్మల్ని కూడా చంపుతారు. సిగ్గు లేకుండా సంఘాలు మానుకుంటున్నారు. అర్థమైంది తెలుసా? నువ్వు చేసిన బోధ సరైంది కాదు. సంఘంలో వాళ్ళని ప్రిపేర్ చేయాల, సైనికుల్లాగా, యుద్ధ వీరుడిలాగా. ఒక్కొక్క విశ్వాసిని యుద్ధ వీరుడిలాగా తయారు చేసి యుద్ధ రంగం నిలబడితే శత్రువు వస్తే అయితే చంపుతాడు లేదా చస్తాడంతే తప్ప వెనక అడుగు వేయటం ఉండదు. క్రైస్తవుడికి అది నేర్పించండి సార్, అది నేర్పించండి. క్రీస్తు కొరకు అయితే బతుకు, లేదా క్రీస్తు కొరకు చచ్చిపో తప్ప మిడిల్ డ్రాప్ అవద్దురా, ఆడంగేదో అంటారు నిన్నని చెప్పి నేర్పించండి. అది నేర్పించండి సంఘాల్లో. ప్రాస్పరిటీ ప్రీచింగ్స్ మానేయండి. ప్రతి రంగంలో, ప్రతి ఎలక్షన్స్లో రాబోతున్న 2 సంవత్సరాల్లో నేను ఒకటి చెప్తున్నా, పాస్టర్లకు చెప్పడంలా, పాస్టర్లు సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు నేర్పించండి ఎలక్షన్స్లో పోటీ చేయమని. ప్రతి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మన క్రైస్తవులు రాజకీయాల్లో అడుగు పెట్టాలి. ఎందుకంటే మనకు పొలిటికల్ సపోర్ట్ లేదు, పొలిటికల్ బ్యాక్ ఎండ్ లేదు. అన్యాయం జరిగితే మాట్లాడడానికి పొలిటికల్ నాయకుడు లేడు, రాజకీయ నాయకుడు లేడు. మీ సంఘాల్లో ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి. మేము చెప్పాం కదని చెప్పి బైబిల్ పట్టుకుని పాస్టర్లు నేను ఎమ్మెల్యే అవుతా అని రాకండి. మీ దర్శనం, మీ పిలుపు, మీ ప్రణాళిక వేరు. సంఘాల్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, సంఘాల వాళ్ళని ప్రోత్సహించండి. ఆర్థికంగా, మారల్గా, అన్ని రకాలుగా ప్రోత్సహించి రాజకీయాల్లో నిలబడమని చెప్పండి. మీరు వెనకుండి ప్రార్థన చేయండి. సంఘానికి ఒకడు బయటకు వస్తే చాలు, సంఘానికి ఒకడు బయటకు వస్తే చాలు. ఇది ప్రవీణ్ పగడాల గారి యొక్క కోరిక. ప్రతి సంఘంలో ఒక రాజకీయ నాయకుడు తయారవ్వాలి. న్యాయబద్ధమైనటువంటి పరిపాలన చేసే నాయకుడు క్రైస్తవ్యంలో నుంచి లేచి వాక్యానుసారమైనటువంటి పరిపాలన చేయగలిగిన వారిని లేపాలి. అది క్రైస్తవులను సిద్ధపరచాల్సిన బాధ్యత మనది, సేవకులది. నేను ఒక ప్రపోజల్ తీసుకొని రాబోతున్నా. ఇది చాలా ఇంటర్వ్యూస్లో నేను మాట్లాడితే కొంతమందికి అది కామెడీ అయిపోయింది. ఏంటో తెలుసా? ఇమీడియట్గా డిబేట్లు ఆపాలని చెప్తున్నా నేను. డిబేట్లకు వెళ్ళి వాళ్ళ గ్రంథాల్లోది మనము, మన గ్రంథాల్లోది వాళ్ళు తిట్టుకోవడం, మాట్లాడుకోవడం వ్యర్థము. అరే, మనకున్న గ్రంథాన్ని మనం సరిగ్గా చదువుకొని 10 మందికి ప్రకటించాల్సిన బాధ్యతే మంది. కొంతమంది ఇళ్లలో బైబిల్ ఒకటి, ఇతర గ్రంథాలు బోలెడు పెట్టుకొని వాటిని చదువుకుంటూ ఉన్నాను. నేను ఒకటి అడిగితే చెప్పండి చూద్దాం. 20 సంవత్సరాలు డిబేట్లు జరుగుతున్నాయి. డిబేట్లకు వెళ్ళిన మన పాస్టర్లు ఎవరైనా అవతల వారిని ఒప్పించగలిగారా? బైబిల్ సత్యమైన పుస్తకం అని ఒప్పుకున్నాడు ఎవడైనా? పోనీ క్రైస్తవ పాస్టర్ ఎవడైనా సార్ డిబేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రంథమే నిజమైనది, సత్యమైందని ఒప్పుకున్నాడు ఎవడైనా? ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్గా వెళ్తారు. ఏమన్నా తెలుసా? మేము ఓడిపోకూడదు అని సేవకుడు, పాస్టర్లు మేము ఓడిపోకూడదు అని హైందవుల తరపున వచ్చిన పెద్దలు, వీళ్ళ మైండ్లో ఏముంటుంది తెలుసా? మేము ఓడిపోకూడదని ఉంటుంది. కాబట్టి ఎవ్వడు ఏది ఒప్పుకోడు. ఫైనల్గా తిట్టుకొని విత్డ్రా చేసుకొని బయటకు వచ్చేస్తారు.
ఈ డిబేట్లు ఆగిపోవాలి, ఉపయోగపడే డిబేట్లు ఆగిపోవాలి. ఎందుకు చెప్తున్నా తెలుసా? అభినయ్ దర్శన్ నాకు సొంత ఇల్లు లేదు, రెంట్ కోసం ఇళ్ళ కోసం తిరిగితే నేను కడపలో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, విజయనగరంలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా. నా ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇంటి కోసం రెంట్కి తిరిగితే 100 ఇల్లులు తిరిగితే ఒక్క ఇల్లు ఇవ్వటంలా. కారణం ఏంటో తెలుసా? మీరు క్రైస్తవులకి ఇల్లు ఇవ్వం. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లుగా ఇది మర్డర్ ప్లాన్, డూపును పెట్టి 300-400 కెమెరాలు మేనేజ్ చేశారు, ఒక డూపు ప్రాణాలకు తెగించి రిస్క్ చేశాడు, 2 గవర్నమెంట్లు మేనేజ్ చేశారు అంటే సుమారు ఒక 1000 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిద్ది. 1000 కోట్లు 2000 కోట్లు బడ్జెట్ నా దగ్గర ఉంటే కనుక ఒక పాస్టర్నో ఏదో ఒక వ్యక్తిని గురించి కుట్ర చేయడానికి వినియోగించాలండి. సగం క్రిస్టియానిటీని తుడిచేస్తా లీగల్గా, చట్టబద్ధంగా. భారతదేశంలో సగం క్రిస్టియానిటీ ఉండదు నా దగ్గర 2000 కోట్లు ఉంటే. సగం మంది గర్వాప్స్ అయిపోతారు. అంతమంది కార్యకర్తలు ట్రైనింగ్ ఇచ్చి అన్ని వాళ్ళకి పంపించి మొత్తం సగం చర్చిని మూసేపిస్తాను నేను. ఇప్పుడు అంత పిచ్చి పని చేయదు కదా, 2000 కోట్లు ఒక వ్యక్తి మీద వినియోగించాల్సిన అంత అవసరం లేదు, అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు కదా. ఈ పిచ్చనా కొడుకు అది కూడా అర్థం కావట్లేదు. ఒక 1000 కోట్లు ఇచ్చి చూడండి ఒకసారి, నాకు ఏం చేస్తాను. రెండోది, ప్రవీణ్ గారి భార్య అప్పీల్ చేసింది, మీ పని మీరు చేసేస్తా ఉంటారు దరిద్రులారా, మా పరువు తీయొద్దని చెప్పి ఆవిడ వీళ్ళకే చెప్పింది, వేరే హిందువులకు ముస్లిమ్స్కి చెప్పలేదుగా. మీ మిషనరీస్ వర్క్ ఏదో మీరు చేసుకోండి, ఈ విషయాల్లో వేలు పెట్టకండి అని చెప్పింది ఆవిడ. అంటే వాళ్ళ క్లారిటీ ఉంది. ఇప్పుడు మాస్క్ సగం కవర్ అయినా కూడా అతను ప్రవీణో కాదో కుటుంబ సభ్యులు గుర్తుపడతారా లేదా? కాబట్టి వాళ్ళకి అర్థమైంది కదా, కూతుళ్ళకి కానీ భార్యకి కానీ ప్రవీణ్ గారని. ఆయన తాగే అలవాటు ఉందో లేదో వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు ఆయనకి ఏ అలవాటు లేకపోయినా, ఆ ఫుటేజ్లో ఉన్నది ప్రవీణ్ కాకపోయినా, ఇంత పెద్ద కుట్ర జరిగితే వాళ్ళు సైలెంట్ కూర్చుంటారా? కానీ ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు అలా వైపు కావచ్చు కుటుంబ సభ్యులు. పెట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు దర్యాప్తు మీద మాకు నమ్మకం ఉందని చెప్పారా? పోలీసులు చెప్పిన దాని మీద మాకు నమ్మకం ఉందని చెప్పారా? పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్లో తాగాడించారా? అంటే ఏంటి, వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. ఆయన తాగే అలవాటు ఉంది, పోలీసులు అదే రిపోర్ట్ ఇచ్చారు, డాక్టర్లు అదే రిపోర్ట్ ఇచ్చారు, దానికి వాళ్ళకి అంగీకరించారు. వాళ్ళకి అభ్యంతరాలు ఉంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ఈ కేసుని ఏదో తప్పుదో పట్టించారు, అక్కడ ఉన్నది మా ప్రవీణ్ కాదు, ఎవడో డూపు వచ్చాడు, మా ఆయన తాగడం చదవట్లేదని చెప్పాలి. ఇది కేసు మీద వాళ్ళకి అనుమానాలు ఉంటాయి, కానీ వాళ్ళ క్లారిటీ ఉంది అక్కడ ఉన్నది ప్రవీణ్ అని చెప్పి. వాళ్ళకి అంత అన్యాయం జరిగితే నోరు మూసుకుని ఎందుకు కూర్చుంటారు? వీళ్ళు ఈ పావలా ఆర్టిస్టులు ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నారు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు, రక్త సంబంధం ఉన్న వాళ్ళు సైలెంట్గా కూర్చుంటారు అన్యాయం జరిగితే. వీళ్ళు కొంతమంది డబ్బుల కోసం నాటకాలు, కొంతమంది రాజకీయంగా పలుకుబడి వేసుకున్న నాటకాలు. ఈ ఓవరాక్షన్ క్యాండిడేట్లు అందరినీ ఫస్ట్ తోక కత్తిరించి అరెస్ట్ చేసి లోపల వేసి కుమ్మితే అందరూ సెట్ అవుతారు. ఇది పరిపూర్ణ హిందూ దేశంగా ఉంటుంది. మారాలి, మార్చుకోవాలి. భారతీయ సంస్కృతిని గౌరవించేటటువంటి, సనాతన ధర్మాన్ని గౌరవించేటటువంటి క్రైస్తవులు, ముస్లింలు, అన్ని మతస్థులు కూడా ఇక్కడ ఉండవచ్చు, అందులో ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ దేశ మూలాలని, అస్తిత్వాన్ని దెబ్బతీస్తాం, దీన్ని ఇంకోలాగా మార్చేస్తాం, దీన్ని మేము కబ్జా చేస్తాం అనే వాళ్ళకి ఈ దేశ పౌరులుగా ఉండే హక్కు లేదు.